నమస్తే, నేను అంకిత. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలనుకున్న జగన్ నవ్వుల పాలయ్యారు. అయితే జగన్ ధర్నాకి రివర్స్లో మదన్ మోహన్ కూడా ధర్నా స్టార్ట్ చేశారు. అసలు ఇక్కడ విషయం ఏంటి అని తెలియజెప్పడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే జగన్ ధర్నా చేయడానికి వెళ్ళారని అందరికీ తెలుసు. అయితే ఎందుకు మదన్ మోహన్ ఆయనకి రివర్స్లో ధర్నా స్టార్ట్ చేశారు, అలాగే జగన్కి అక్కడ నవ్వులు పాలయ్యారని కూడా తెలుస్తుంది. అసలు విషయం ఏమైంది? ఇప్పుడు ఆయన ధర్నా చేయడానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో అరాచకాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఏదో ఫోకస్ చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్ళారు. అయితే విషయం ఏంటంటే, వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు, కానీ అవాస్తవాలను ప్రచారం చేయడానికి వెళ్తే ఎవరు సపోర్ట్ చేయరు. సేమ్ అదే జరిగింది ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి. ఆయన అనేక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆహ్వానించాడు. జాతీయ స్థాయిలో ఆయనకు మద్దతు పలకాలి, మద్దతు కావాలని చెప్పి కోరారు. లాస్ట్కి అఖిలేష్ యాదవ్ మాత్రమే హాజరయ్యాడు. అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి. సో జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది అఖిలేష్ యాదవ్ రావడం అనే దాన్ని చూస్తే. అయితే వాస్తవంగా అఖిలేష్ యాదవ్ లేదా సమాజ్వాదీ పార్టీ తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా మెలిగే పార్టీ అది. ప్లస్ ఆ పార్టీ లీడర్లు కానీ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తండ్రి, ఆయన ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా చంద్రబాబు నాయుడు తోటి సన్నిహితంగా ఉంటారు. అలాగే లోకేష్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. కానీ విచిత్రంగా అఖిలేష్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతూ అక్కడ ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓకే. అయినంత మాత్రాన అఖిలేష్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి వైపు రాగేటువంటి ప్రయత్నంలో భాగంగానే అఖిలేష్ యాదవ్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. సరే, శివసేన కూడా వచ్చింది. శివసేనకు ఉండేటువంటి ఈక్వేషన్ శివసేనకు ఉంది. అక్కడ శివసేన కూడా సేమ్ ఇండియా కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ బాధిత పార్టీ ఇది శివసేన. అలాగే ఆ సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షం పార్టీ. అంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నాడు. ఆ యోగి ఆదిత్యనాథ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. అంటే బీజేపీ బాధిత పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది. నిజంగా ఆ తరహా అడుగులు జగన్మోహన్ రెడ్డి వేస్తే, చట్టం తన పని తాను చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు. ఢిల్లీ నుంచి రాగానే జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి. రెగ్యులర్ విచారణ జరగాలి అనేటువంటి పిటిషన్లు కూడా వేశారు. రెగ్యులర్ విచారణకి ఆల్రెడీ రంగం సిద్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి ఢిల్లీలో జరిగినటువంటి ఒక ధర్నా ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గురువింద సామెతను మర్చిపోతున్నారు. గురువింద సామెత ఏంటంటే, గురువిందకి కింద నల్లగా ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి తను పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా చేశాడు అనేది మర్చిపోయాడు. 50 రోజుల్లోనే మర్చిపోయాడు. కంప్లీట్ మర్చిపోయి ఆయన ఏదో కడిగిన ముత్యంలాగా, ఆయన ఏదో రూల్ ఆఫ్ లా పాటించినట్టు, ఆయన ఏదో పౌర సమాజాన్ని గౌరవించినట్టు, ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని పువ్వుల్లో పెట్టి పాలించినట్టు ఆయన భ్రమిస్తూ ఆయన ఢిల్లీ వెళ్ళాడు. మొత్తం రికార్డు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు, ఎన్నికల ముందు వరకు ఏం చేశాడు అనేది క్లియర్గా రికార్డు ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఆయన హయాంలో రూల్ ఆఫ్ లా లేకుండా ఇళ్ల మీదకి, బెడ్రూమ్లోకి అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ మహిళలను కూడా చూడకుండా పోలీసులను పంపించి దాష్టికాలను చేసినటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి. ఇది భారతదేశ వ్యాప్తంగా తెలుసు. తర్వాత ఆయన మీద కేసులు ఉన్న సంగతి తెలుసు అందరికీ. 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి సంగతి కూడా తెలుసు. ఇన్ని రికార్డ్స్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎందుకు నమ్ముతారు? నమ్మరు. సరే, ఆయన వెళ్ళాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆయన వెళ్ళి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని చంపారు. 3-4 తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపేశారు. ఒక మర్డరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది, అది కూడా రాజకీయపరమైనది కాదు అని చెప్పి చెబుతున్నారు.
పైగా వినుకొండలో జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతోటి ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళు కొట్టుకొని చచ్చారని చెప్పి పోలీసులు చెబుతున్నారు. దీన్ని మరో కోణంలో ఢిల్లీ వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన పార్టీలో ఉండేటువంటి కొన్ని నెగిటివ్ పాయింట్స్ని జాతీయ స్థాయిలో ఆయన బయటపెట్టుకునే పరిస్థితి. ఎలా అంటే విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారం బయటకు వచ్చింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో. ఆ సందర్భంగా వాళ్ళిద్దరు ప్రేమ సామ్రాజ్యం నుంచి కృష్ణా జిల్లా వరకు ఎన్ని ల్యాండ్స్ ఆక్రమించారు, ఎన్ని ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఎన్ని అసైన్ ల్యాండ్స్ని, ఎన్ని దేవాదాయ భూముల్ని బినామీ పేర్లతోటి వీళ్ళు సొంతం చేసుకున్నారు అనేది చర్చ నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డికి శాంతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది రకరకాలుగా వినిపిస్తుంది. పైగా పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరో తెలియలేదు. మదన్ మోహన్ ఏం చెప్తున్నాడు, శాంతి భర్త ఆ పుట్టిన బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి లేదా సుభాష్ రెడ్డి తేల్చండి DNA టెస్ట్ అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ అనేక వేదికల మీద నుంచి పోరాటం సాగిస్తున్నాడు. పోరాటం సాగిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో మాట్లాడాడు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు. ఆయన కూడా ఢిల్లీ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తనకు అన్యాయం చేశాడు, ముందు ఇది తేల్చండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది అన్నాన్ని పక్కన పెట్టి ముందు ఇది తేల్చమని. ఇతర విషయాలన్నీ కూడా అది రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు అవి, కానీ ఇది కుటుంబపరమైనటువంటి వ్యవహారం. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మరి ఆయన మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక రకాల దాష్టికాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ కనిపించట్లేదు, బినామీ పేరుతో రిజిస్టర్ అయ్యాయి. తన భార్య శాంతి పేరుతోటే కొన్ని బినామీ భూములు ఉన్నాయి. దాదాపు 1,60,00,000 రూపాయలు విజయసాయి రెడ్డి ఇచ్చాడు. అసలు ఎందుకు ఇచ్చాడు ఏంటి? కుటుంబాలని కంప్లీట్గా నాశనం చేసి, కుటుంబ వ్యవస్థనే నాశనం చేసి, అసలు ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిపాలనను 5 సంవత్సరాల పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండతోటి సాయి రెడ్డి లాంటి వాళ్ళు మహిళలకి ఏ విధంగా కడుపులు చేశారు, ఏ విధంగా బిడ్డలను పుట్టించారో ముందు అది తేల్చండి అని చెప్పి ఆయన పోయి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా ధర్నా చేశారు. సో ఆ ధర్నాలు చూసినటువంటి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఢిల్లీలో ధర్నాలు ఎవరైనా చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే ధర్నాల్లో జంతర్ మంతర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ కనుక తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని పెట్టారు కదా, అలాగే అక్కడ కూడా జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్తంగా ఎవరైనా సరే పోయి అక్కడ ధర్నాలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే ఆ పక్కనే ఎదురుగా మదన్ మోహన్ కూడా ధర్నాకు ప్రారంభించాడు. మరి ఎవరు ధర్నా ఎందుకు చేస్తున్నారు అనేది అటు చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తుంటే మదన్ మోహన్ రెడ్డి అనే అతను ఆంధ్రకు సంబంధించినటువంటి సామాన్యమైన పౌరుడు, జగన్మోహన్ రెడ్డి కారణంగా, విజయసాయి రెడ్డి కారణంగా కుటుంబాలు ఏ విధంగా నష్టపోయాయి, అన్యాయం జరిగింది అనేది ఆయన ధర్నాలు చేస్తున్నారు, ఒక మామూలు పౌరుడు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పరువు పోగొట్టుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన పరువు ఆయనే పోగొట్టుకున్నాడు. ఆయన పరువుతో పాటు విజయసాయి రెడ్డి పరువును కూడా పోగొట్టాడు. టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బజార్ను పడింది ఆడ ఢిల్లీలో బజార్ను పడినట్టు పరిస్థితుల్లో 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండి రాజకీయాన్ని ఏదో తిప్పేసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏది ఇండియా కూటమిలో ఏదో భాగస్వామ్యం కావాలని, లేదా ఇండియా కూటమికి దగ్గర కావాలని అనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ అక్కడ కనపడంగానే దాని అర్థం అదే అనేది అందరికీ తెలిసిపోతుంది. నిజంగా అది కనుక ఒక అడుగు స్టెప్ ముందుకేసి ఆయన కనుక వెళ్తే డెఫినెట్గా జైల్లో ఉన్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆయన బెయిల్ మీద ఉన్నాడు, స్టే మీద ఉన్నాడు. సో బెయిల్ వచ్చింది, యాక్చువల్గా ఆ బెయిల్ రద్దు అయితే వెళ్ళిపోతాడు. ఆ బెయిల్ రద్దు కాకుండా ఆపుతుంది ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు. ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం ముద్దాయిగా ఉన్నటువంటి, నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎంపీ కడప ఆయన బయట తిరుగుతున్నాడు. సో వాటన్నిటిని తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి షర్మిలానే చెప్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడాన్ని దారుణంగా విమర్శించారు షర్మిల. నువ్వు అసలు పోవాల్సింది వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళు నీ పక్కన తిరుగుతున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నువ్వు అక్కడ ధర్నా చేయాలి. పోయి రాష్ట్రంలో అసలు ఏమీ లేకుండానే ఏదో జరిగిపోతుందని చెప్పి నువ్వు అక్కడ పోయి ధర్నా చేయటం ఏంటని చెప్పేసి
షర్మిలాని విమర్శిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గురువింద టైప్లో గురువింద మొత్తం ఎర్రగా ఉంటుంది కింద వైపు తప్ప. సో అలాగే జగన్మోహన్ రెడ్డి తను హయాంలో జరిగినటువంటి అన్నిటినీ మర్చిపోయి అక్కడ పోయి ధర్నా చేయటం ద్వారా నవ్వుల పాలు కావడంతో పాటు మదన్ మోహన్ కూడా పోటీగా ధర్నాకు దిగడంతో పరువు తీయించేసుకున్నాడు. సో రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకనొక సందర్భంలో చెప్పాడు, దేవుడు తన కోసం ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని. అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ జైల్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.